అసలు ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు పరిపాలించిన కేసీఆర్ ఫ్యామిలీలోనే చాలా వివాదాలు తలెత్తుతున్నాయి. నిజానికి కవిత వారి ఫ్యామిలీ నుంచి బయటికి రావడానికి కారణం బీజేపీ అని అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఎదుగుతా వస్తుంది. గతంలో 7% ఉన్న ఓటు బ్యాంక్ 14కి వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి, ఎంపీ ఎలక్షన్స్ కి 36%కి వచ్చింది. 2% ఓటు బ్యాంక్ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితికి వస్తుంది బీజేపీ. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకంలో కవిత ఒక రోల్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక రోల్. ఎందుకంటే సామాజిక తెలంగాణ ఇప్పుడు స్ప్రో వచ్చింది వీళ్ళకి. కవిత అన్ని రోజుల నుంచి అందరిలో ఉంది కదా. ఎందుకు తండ్రితోని ఎన్నో లెటర్లు రాసినా అని చెప్పింది కదా. ఎన్నో లెటర్లు ఎందుకు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడలేదు? నేను అడుగుతా ఉన్నాను, ఫస్ట్ క్యాబినెట్ లో ఎందుకు ఒక మహిళ కూడా మంత్రి లేదు? నేను అడుగుతా ఉన్నాను, ఫస్ట్ క్యాబినెట్ లో 50% మీరు నిజంగా ఇప్పుడు అంటున్నటువంటి 42% మంత్రులకు మీరు అవకాశం ఇచ్చిరా? నేను అడుగుతా ఉన్నాను, మీరు 42% ఎమ్మెల్యేలు ఇచ్చిరా? ఫస్ట్ టర్మ్ లో బీసీలకి 22 మందికి ఎమ్మెల్యేలు ఇచ్చిండు. సెకండ్ టర్మ్కి వచ్చినాక ఏం జరగాలండి? క్రమంగా పెరగాల తగ్గాల? పెరగాలి. మాకు రావాల్సిన యాక్చువల్ మా వాట ఎంత? 55 సీట్లు రావాలి మాకు. దాంట్లో మాకు ఇచ్చింది ఎంత? 22 సీట్లు బీసీలకి. నెక్స్ట్ టర్మ్కి వచ్చే వరకు 19 సీట్లు ఇచ్చిండు. అంటే బీసీలు అంటే ఇంత చులకన అయిపోయిందంటే అంత చులకన అయిపోయింది. అందుకే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా బీసీలు అంతా కూడా పోలరైజ్ అవుతా ఉన్నారు. డెఫినెట్ గా ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయబోతా ఉంది. అది బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉందని చెప్పేసి ఈరోజు పార్టీ చెప్తూనే ఉంది అని తెలియజేస్తా ఉన్నాను.